మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. పుస్తక పరిచయాల క్రమంలో ఇవాళ ఒక మంచి నవలని మీ ముందుకు తెస్తున్నాను. చూడండి, హిడింబి. ఈ నవల పేరు హిడింబి. ఈ నవల రాసింది నరేష్ కుమార్ సూఫీ. పేరు కూడా చిత్రంగా ఉంది. నరేష్ కుమార్ సూఫీ ఈ నవల రాశారు. హిడింబి అనగానే మనకు తెలుసు, హిడింబి హిడింబుడి చెల్లెలు. ఆమెకి ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే సాలటంకటి. కొన్ని ఇంగ్లీష్ నవల్లో సాల కటంకటి అని కూడా అక్కడక్కడ కనిపించింది. మొత్తానికి సాలటంకటి ఈ పేరు అది. కాకపోతే హిడింబ రాజ్యం అన్నది ఒకటి ఉంది. హిడింబ ఒక ప్రాంతం అన్నమాట అది. దానికి ఈమె అన్న హిడింబుడు అన్న, హిడింబి చెల్లెలు. ఈమె ఇంకొక పేరు ఉంది. అంటే రాజ్యం పేరుతోటి హిడింబి అని వచ్చినప్పుడు కూడా అసలు పేరు ఈమె సాలటంకటి ఈమె పేరు. ఈమె కథ ఇది. అయితే మహాభారతంలో చిన్న పాత్ర. ఈ మహాభారతంలో ఇంకా అరణ్యపర్వం అటు పోలే, ఇంకా ఈ ఆది పర్వం, సభాపర్వం, ఈ పర్వాలలోనే కథ ఉన్నది. ఆది సభా పర్వాల్లోనే ఈ కథ ఉన్నది. ఇది వారణావతంలో లక్క ఇల్లు తగలబడిన తర్వాత పాండవులు స్వరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరణ్యంలో ఉండటం. ఆ అరణ్యంలోనే వీళ్ళు హిడింబుడితోటి తారసపడటం. హిడింబుడు నరమాంస భక్షకుడని, రాక్షసుడని మన ఇప్పుడే ఉన్నటువంటి మహాభారతాల్లోనూ సంస్కృతంలోనూ ఇటులో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత హిడింబుడిని చంపి హిడింబి భీముడిని ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కోరుతుందని చెప్పడం. ఆ తర్వాత భీముడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టిన తర్వాత అందరు కలిసి వెళ్ళిపోవటం. ఈ కుమారుడు పుట్టిన తర్వాత మేము వెళ్ళిపోతాము, నువ్వు ఒక్కదాన్ని ఉండాలని చెప్పి ఒక అవగాహన చేసుకోవడం. ఈ కథ జరుగుతుంది. ఈ హిడింబి కథ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ హిడింబి ప్రస్తావన యుద్ధరంగంలో అప్పుడు మనకి ఒకరోజు కౌరవులు అర్ధరాత్రి యుద్ధానికి దిగుతారు. చాలా కష్టం. ఈ అర్ధరాత్రి యుద్ధానికి దిగినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారు, చాలామంది చంపేస్తుంటారు. అప్పుడు గత్యంతరం లేక అర్ధరాత్రి రాక్షసులకు బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఒక రాక్షస కుమారుడు ఉన్నాడు, హిడింబికి పుట్టినటువంటి వాడు ఘటోత్కచుడు, ఆయన పిలువమని చెప్పి కృష్ణుడు సలహా ఇస్తే భీముడు ఘటోత్కచుడిని ఆవాహన చేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఈ కీచకుడు ప్రసక్తి, హిడింబి ప్రసక్తి వస్తుంది. కాబట్టి చాలా చిన్న పాత్ర ఇది. అయితే ఇటీవలి కాలంలో నవల రచనలో ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఆల్ ఇండియా స్థాయిలో, అఖిల భారత స్థాయిలో ఇంగ్లీష్లో వచ్చినటువంటి నవల రచనలో ఒక ధోరణి, ఒక ట్రెండ్ ఏంటంటే పురాణ కథలను సరికొత్తగా మార్చి, వాళ్ళకు అనుకూలంగా మార్చి పురాణ కథలను ఆధునిక నవలలుగా ఇంగ్లీష్లో రాయటం మొదలైంది. ఇది మొదలై దాదాపు ఒక 10-15 సంవత్సరాలు కావస్తుంది. మనకు శివ ట్రియాలజీ అని చెప్పి అమేష్ త్రిపాఠి అనే ఆయన శివుడికి సంబంధించిన కథలను 3 సంకలనాల్లో తీసుకొచ్చాడు, 3 వాల్యూమ్స్గా తీసుకొచ్చాడు. ఇవి విపరీతమైన అమ్ముడు పోయినాయి. ఆయన పెద్ద బ్యాంకు ఉద్యోగాన్ని మానేసి ఫుల్ టైం నవల రచయితగా బయటకు వచ్చాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. శివ ట్రియాలజీలో మెలూహ అని చెప్పి, వాయుపుత్ర అని చెప్పి, ది సీక్రెట్ ఆఫ్ వీళ్ళ అని చెప్పి ఈ 3 నవలలు వచ్చినాయి. ఈ 3 నవలలు కూడా అనూహ్యంగా లక్షల కాపీలు అమ్ముడుపోయినాయి, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇవి వేరు ఇతర భాషలకు కూడా అనువాదమైనాయి. తెలుగులోకి అనువాదమైంది. అట్లాగే ఈయన రాసిన అమేష్ త్రిపాఠి రాసినటువంటి నవలలు, ఒక నవల రామచంద్ర సిరీస్ అని వచ్చింది. రాముడు, సీత, రావణుడు, లంకా యుద్ధం అని చెప్పి 4 నవలలుగా వచ్చింది. కొన్ని నవలలు తెలుగులోకి అనువాదమని మృణాళిని గారు, ప్రముఖ నవల రచయిత మృణాళిని గారు ఒక నవలను, సీత నవలను తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులో కూడా బాగా చదివారు. అంటే ట్రెండ్ ఇలా ఉందన్నమాట. ఈ ట్రెండ్లో మొట్టమొదట ఒరిజినల్ నవలగా ఈ నవల వచ్చింది. కర్ణవధ అని చెప్పి నేను ఒక నవల మొదలుపెట్టాను, ఇంకా బయటకు రావాల్సింది, ఇంకా రాలేదు. ఈ లోపల ఇది వచ్చేసింది, హిడింబి అనే ఒక నవల వచ్చింది. అయితే ఇదే కాలంలో, దాదాపు ఇటీవల కాలంలోనే
భీమాస్ వైఫ్ అని ఇంకొక నవల వచ్చింది, ఒక ఆంగ్ల రచయిత్రి రాసింది అది. అయితే దానికి దీనికి పోలికలు ఉన్నాయని నేను చెప్పటం లేదు. ఇది ఒక స్వతంత్రమైన ప్రయత్నం, చాలా గొప్ప ప్రయత్నం. ఈ నవల రచించినటువంటి నరేష్ కుమార్ సూఫీ కొంత పరిశోధన చేశాడు, ఊరుకూరుకునే రాయలే. పౌరాణిక నవలలు రాయడం, చారిత్రక నవలలు రాయడం చాలా కష్టం, అంత తేలిక కాదు అది. హిడింబి కథను రాయడానికి నరేష్ కుమారు చాలా ప్రయత్నం చేశాడు. అటు మహాభారతాన్ని చదువుకున్నాడు, క్షుణ్ణంగా చదువుకున్నాడు. మహాభారతాన్ని క్షుణ్ణంగా చదవకుండా హిడింబి కథను రాయడం కుదరదు. హిడింబి ఒకటే కదా, మహాభారతం అంతా చదవాల్సిందని అని అనుకోకుండా ఆదిపర్వం దగ్గర నుంచి చివరి దాకా మహాభారతాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఆ విషయం ఇందులో మనకు తెలుస్తుంది. అట్లాగే వేరువేరు ఇతరులు రాసినటువంటి మహాభారతాలు కూడా చదివాడు ఆయన. దానివల్లనే ఈ కథలు రాయగలిగాడు. అంటే ఆ పాత్రలు ఏమేమి పాత్రలు ఉంటాయి, పాత్రల పేర్లు ఎట్లా ఉంటాయి, అప్పటి వాతావరణం ఎలా ఉంది, అసలు ఆటవికులకి నాగరికులకి యుద్ధాలు ఎందుకు జరిగినాయి, ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఈ వాతావరణం మొత్తాన్ని కూడా ఇందులో ప్రతిఫలింపజేశాడు. ఈ కారణంగా ఆది పర్వంలో ఉన్నటువంటి చాలా కథని మళ్ళీ ఇందులో చెప్పాడు. ఒక రకంగా ఆయన హిడింబి కథ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మహాభారత కథని ఇందులో చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఈ నవల నిర్మాణానికి తప్పనిసరి అవసరం. ఎందుకు అవసరం అంటే హిడింబి కథ మహాభారతంలో భాగం కాబట్టి దాని చుట్టూ ఉన్నటువంటి మహాభారత కథను చెప్పకుండా హిడింబి కథను చెప్పడం కుదరదు. కాకపోతే ఇందులో కొన్ని కల్పిత పాత్రలు వచ్చినాయి. మల్లిక అని, పల్లవి అని, కంబుడు అని, ఇలాంటి కొన్ని కల్పిత పాత్రలు వచ్చినాయి. అలాగే పురోచనుడు అని, అందులో ఉన్న పాత్రే పురోచనుడు అన్న పాత్ర. పురోచనుడు అనేవాడు ఇక్కడ లక్క ఇల్లు తగలబెట్టడానికి శకునికి దుర్యోధనుడికి ఉపయోగపడినటువంటి ఒక కోవర్ట్, ఒక ఏజెంట్. వాడు పాండవులతో బాగున్నా అనుకుంటాడు, అక్కడ లక్క ఇల్లు తయారు చేస్తాడు, పురోచనుడు తయారు చేస్తాడు, దాన్ని తగలబెట్టేస్తారు. అట్లా కాకుండా ఇంకొక అతను ఎలుకల రాజులాగా వచ్చి ఆయన తవ్వినట్టు చూపిస్తాడు. అయితే కనకుడు అనేటటువంటి వాడు తవ్వినట్టుగా మనకి సంస్కృత మహాభారతంలో ఉంటుంది. వీళ్ళు అక్కడికి పోయే ముందే భీముడు పంచపాండవులు ఆ అరణ్యానికి పోయే లోపలనే హిడింబికి సంబంధించిన కథ ఒకటి తెలియజేస్తాడు. హిడింబి ఉన్నటువంటి ఒక నిషాద జాతికి చెందినటువంటిది. నిషాదులకు బిల్లులకు మధ్యలో కొన్ని వైరాలు ఉన్నాయి. అట్లాగే వేరు ఆటవిక తెగల వాళ్ళకి మధ్యలో కూడా వైరాలు ఉన్నాయి. ఇవి ఆటవిక తెగలు అన్నింటినీ కూడా ఒక చోట చేర్చి ఒకటేలాగా చేయడానికే ఈ హిడింబుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అవుతారు. అయితే ఈ ఆటవికుల మీద ఎప్పుడు నాగరికులు యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ ఆటవికుల మీద నాగరికులు ఎందుకు యుద్ధం చేస్తుంటారంటే అడవిని కొట్టుకుపోవాలి, అడవిలో ఉన్నటువంటి ఫల వృక్ష సంపదను తీసుకుపోవాలి, అట్లాగే అడవిలో కొన్ని లోహాలను వెతుక్కొని వాళ్ళకి అవసరమైనటువంటి లోహాలను తీసుకుపోవాలి. ఈ వాతావరణాన్ని అంతా నవలలో చిత్రించాడు సూఫీ, నరేష్ కుమార్ సూఫీ. ఈ చిత్రించటంలో ఆయనకు ఒక సైద్ధాంతికమైన ఒక కమిట్మెంట్ ఉన్నట్టు ఇందులో కనిపిస్తుంది మనకి. ఆధునిక భారతంలో ఈ రోజుల్లో అడవులలో ఏం జరుగుతూ ఉన్నది, అడవులలో ఒక యుద్ధం ఏం జరుగుతూ ఉన్నది, ఈ యుద్ధం ఎందుకు జరుగుతూ ఉన్నది అన్న ఒక అవగాహన ఆయనకున్నది. అదేంటంటే అడవులలో వాళ్ళను కాపాడుకోవడానికి ఆటవికులు ప్రయత్నం చేస్తున్నారు, ఆటవికుల హక్కుల గురించి అన్నలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటవీ సంపదలో రోడ్లు వేసి పరిశ్రమలను అటవీలోకి తీసుకురావడానికి ఐరన్ ఓర్, యురేనియం, కాపర్ వంటి ఖనిజాలను బయటికి తీసి ప్రపంచానికి అవసరాలకు వాడుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని ఆటవికులు అటవీల్లో ఉండేవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి అన్నలు సహాయపడుతున్నారు అనేటటువంటి ఈ ఆధునిక వాతావరణాన్ని మహాభారత కాలం కథకి అన్వయించి కథ చెప్పాడు నరేష్ కుమార్ సూఫీ. ఇదొక మంచి ప్రతిభా విశేషం. అయితే మహాభారత కాలంలో ఆటవికుల మీద యుద్ధాలు ఇందుకే జరిగినాయా అన్న సంగతి మహాభారతంలో రికార్డు కాలే. ఆటవికులకి నాగరికులైనటువంటి కురు రాజ్యాలలో ఉన్న కురు రాజులకు ఇతర రాజులకు ఎలాంటి సంబంధాలు ఉండేవి అని ఒకసారి చూస్తే ఇలాంటి సంపూర్ణమైన ఘర్షణతో కూడుకున్నటువంటిది ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అక్కడ కనిపించదు. కానీ మొత్తానికైతే ఆటవికులు అటు ఏకలవ్యుడు కథ తీసుకున్నా కానీ, ఇటు హిడింబి కథ తీసుకున్నా కానీ, హిడింబాసురుడు తీసుకున్నా కానీ, లేకపోతే బకాసురుడు మొదలైనటువంటి ఇతర రాక్షసుల కథలు తీసుకున్నా కానీ, భీముడు ఇంకా ఇతరులు వీళ్ళు వేరు కారణాల్లో కిమ్మీరుడు అనేటువంటి రాక్షసుడిని, అట్లాగే అరణ్యవాసంలో ఉన్నప్పుడు కొంతమంది రాక్షసులు చంపడం,
ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఈ కథలు సారాంశం ఇందులో ఒక హిడింబు దగ్గరే మొదలవుతుంది. అయితే హిడింబుని పాత్రని చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దాడు రచయిత. హిడింబి అప్పటిదాకా తన ఆటవిక పురుషులనే తప్ప నాగరికులైనటువంటి పురుషులను చూడలేదు. అందులో ఆటవికులకు ఉన్నట్టుగా ఉచ్చమైనటువంటి, అంటే చాలా గొప్ప దేహం కలిగినటువంటి భీముడిని చూడగానే ఆమె ఆకర్షితురాలు అవుతుంది, ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలని కూడా అడుగుతుంది. ఆ పాత్రని వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణల్ని చాలా రమ్యంగా తీర్చిదిద్దాడు నరేష్ కుమార్. అయితే హిడింబుడు ఒక నరరూప రాక్షసుడని, అంటే అసలు పెద్ద రాక్షసుడని, మనుషుల్ని తినేస్తాడని చెప్పి మనకు సినిమాలో చూపించేది ఇట్లా ఉంటుంది. పుర్రెలు అన్నీ కనపడుతుంటాయి, పుర్రెలు దండలు ఉంటాయి, వాటిని తొక్కుంటూ వస్తుంటాడు. అట్లాగే బకాసురుడు కూడా అట్లాగే చూపిస్తారు సినిమాలో, అది వేరే విషయం. కానీ ఇక్కడ మహాభారతంలో కూడా అంత ఇదిగా లేదు. కానీ ఇక్కడ ఈ ఈ వైరంతో దాడి చేయడానికి వచ్చాడని చెప్పి, దాడి చేయడానికి వస్తేనే భీముడు చంపేశాడని, అట్లా చంపడం ఈమెకి ఇష్టం లేదని, కానీ తర్వాత పెళ్లి చేసుకుంటే, ఈ కథలన్నీ కూడా సినిమాల్లో కొంత భిన్నమైనటువంటి కథలు మనకు కనిపిస్తాయి. కానీ ఇందులో చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. అయితే చెల్లెలు వేరే అతన్ని ప్రేమించినట్టు సంతోషపడతాడు హిడింబుడు. కానీ ఇంకొక తన మిత్రుడు కంబుడు అనేటువంటి చెప్పినప్పుడు అతను దూరంగా ఉండి తన చెల్లెలు హిడింబి భీముడితో మాట్లాడే విషయాన్ని చూస్తాడు. చూసినప్పుడు అరే, తన చెల్లెలు ప్రేమించింది ఆటవికుడిని కాదు కదా, మనలాంటి వాడిని కాదు కదా, వీడు ఎవడో నాగరికుడు, బహుశా ఇది నాగరికుల కుట్ర కావచ్చు, మా ఈ తండాలో ఈ వనంలో ఉన్నటువంటి భిల్లులను నిషాదులను చంపడానికి వచ్చినటువంటి నాగరికులు కావచ్చు అని చెప్పి అతను తెలియక అపార్థం చేసుకొని భీముడి మీద అటాక్ చేస్తాడు. భీముడి మీద దాడి చేసినప్పుడు భీముడు కూడా ప్రతిదాడి చేయాలి, తప్పదు. అక్కడ నిజానికి అక్కడ హిడింబుడు ఈమె అన్నను కూడా అతనికి భీముడికి అప్పటికి తెలియదు. కానీ ధర్మరాజు హెచ్చరిక చేస్తుంటాడు ఎవరు ఏంటన్నది. చేస్తుంటే అప్పుడు అర్జునుడు భీముడు ధర్మరాజు కలిసి అక్కడ హిడింబుడిని చంపగలుగుతారు. ఆ తర్వాత హిడింబి ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఆయన రాలేదని, తను ఎవరో తెలియని వాడిని ప్రేమిస్తున్నప్పుడు వారించడానికి అతను వచ్చాడని చెప్పి తెలుసుకొని వాళ్ళు బాధపడతారు. ఏది ఏమైనా ఇక్కడ జరిగింది ఏంటంటే భీముడు ఆమెతో పాటు 1 సంవత్సరం పాటు ఉండి ఆమె ఒక కొడుకుని కన్న తర్వాత కుంతి కూడా ఆమోదించిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇది జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. కథ ఇక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత ఘటోత్కచుడు పుడతాడు. ఈ ఘటోత్కచుడి కథ ఇంకో నవలలో వస్తుందని చెప్పి నవల ఆపుతాడు ఇక్కడ. అది ఈ నవలలో ఉన్నటువంటి విశేషాలు చెప్పుకుంటే, నవల రచయిత ఒక పరిశోధనతో పాటు ఆ వాతావరణం తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ పేర్లు కానీ, ఆ వాతావరణాన్ని వర్ణించడం కానీ, అడవి ప్రాంతాన్ని వర్ణించడం కానీ, అందులో ఉన్న వేర్వేరు వృక్ష విశేషాల గురించి చెప్పడం కానీ, ఆ పాత్రల గురించి చెప్పడం కానీ, ఆనాటి సాంస్కృతిక వాతావరణాన్ని తీసుకురావడానికి చాలా సిన్సియర్గా పనిచేశాడు. సిన్సియర్గా అధ్యయనం చేసి ఆ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. అందుకే ఒక మంచి నవల తయారైంది. ఒక చదివించే గుణం కూడా ఉంది. కాస్తంత కించిత్తు గ్రాంధిక వాతావరణం మనకు కనిపిస్తుంటుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ అది ఇబ్బంది పెట్టేటటువంటి గ్రాంధిక వాతావరణం కాదు. అది హాయిగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను దాదాపు ఒక రోజులోని ఈ నవల చదివేసేసాను. 200 పేజీలు ఉన్నటువంటి ఈ నవల, దీనికి ధర కూడా ఎక్కువేం పెట్టలేదు, పుస్తక సమీక్ష కాబట్టి ఈ విషయం కూడా చెప్పచ్చు. అచ్చు కూడా బాగుంది. 220 రూపాయలతోటి ఈ పుస్తకాన్ని సరసమైన ధరకే తీసుకొచ్చాడని చెప్పచ్చు. అయితే నరేష్ కుమార్ కథా నిర్వహణలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు అని అనిపించింది. ఎక్కడంటే ఈ నిషాదుల గురించి వాళ్ళ పూర్వపరాలు చెప్పేటప్పుడు ఇంకొంచెం డీటెయిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇంకొంచెం వివరాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇంకొక 10-20 పేజీలు పెరిగి ఉండేవి. ఇంకొకటి పరిహరించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్షర దోషాలు చాలా చోట్ల వచ్చాయి. అది ప్రూఫ్ రీడింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఈ అక్షర దోషాలు మళ్ళీ ప్రింటింగ్ వచ్చినప్పుడు అక్షర దోషాలను పరిహరించుకోవచ్చు. అయితే ఈయనకి బుక్ మేకింగ్ ఆర్ట్ కూడా నరేష్ కుమార్కి తెలుసు. స్వంతంగా బుక్స్ వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే
వాళ్ళే ప్రూఫ్ రీడింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. నేను బుక్ మేకింగ్ అంతా నేను ఇంట్లోనే చేసుకుంటాను. నా కంప్యూటర్లో నా పుస్తకాలన్నీ నా కంప్యూటర్లో తయారవుతాయి, తర్వాత ప్రెస్కి పంపిస్తాను. కానీ ప్రూఫ్ రీడింగ్ కోసం ఆవిడని చూడమంటాను. ఆమె ఎక్కడన్నా తప్పులు ఎక్కడుంటే ఈజీగా దొరుకుతాయి ఆమెకి, మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను కరెక్ట్గానే చదువుకుంటూ పోతాను. దీన్ని అవాయిడ్ చేయాలంటే నరేష్ కుమార్ ప్రూఫ్ రీడింగ్ జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేది, ఈ అక్షర దోషాలు లేకుండా ఉంటే బాగుండేది. ఏది ఏమైనా నరేష్ కుమార్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక పౌరాణిక నవలను మళ్ళీ ఇది కొత్త ట్రెండ్గా వచ్చి ఇతర పురాణ కథలు మళ్ళీ అందరికీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాను. ఇక్కడ శకుంతల అని అట్లాగే మేఘ సందేశం అని కొన్ని నవలలుగా వస్తున్నాయి. ఇంకా కొన్ని నవలలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పురాణ కథలు నవలగా వచ్చే సౌకర్యం ఏంటంటే ఆధునిక పాఠకులు ఆధునిక భాషలో ఒక నవలగా పురాణాన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో గ్రాంధిక భాషలో ఉన్న పద్యకావ్యాల్లో ఈ అన్నిటి చదివే రోజులు కావివి. కాబట్టి ఇంకా మంచి కథలు, పురాణ కథలు ఇంకా నవలలుగా వస్తాయని చెప్పి ఆశిద్దాము. మరొకసారి ఈ నవల రచయిత నరేష్ కుమార్ సూఫీని అభినందిస్తున్నాను. అట్లాగే దీన్ని పబ్లిష్ చేసినటువంటి ఝాన్సీ పబ్లికేషన్ వారిని కూడా అభినందిస్తున్నాను. ఝాన్సీ పబ్లికేషన్ ఇటీవల వచ్చినా కూడా మంచి టేస్ట్ఫుల్గా మంచి అభిరుచితోటి పుస్తకాలు తెస్తున్నారు. ఇంకా మంచి పుస్తకాలు తేవాలని వారిని కోరుతూ సెలవు. మిత్రులారా, మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీన్ని షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.